తిరుపతి ఎస్వి వైద్య కళాశాలలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసనలు ఉధృతమయ్యాయి. తమ సమస్యల పరిష్కారం కోరుతూ వైద్య ఉద్యోగులు రెండో రోజు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన నిరసన తెలిపారు. 12వ పీఆర్సీ అమలు, 36% ఫిట్మెంట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతన పెంపు వంటి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. ఏప్రిల్ 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో గంట పాటు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా కొన్ని డిమాండ్ ని డైరెక్టర్ ఆఫ్ సెక్రటరీ తో పరిష్కరించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి కొన్ని సమస్యలు వారంలో పరిష్కారం చేస్తామన్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలు 3 సంవత్సరాలు అయింది. పీఆర్సీ కమిటీ 3 సంవత్సరాలు పెండింగ్ ఉంది కాబట్టి పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలి. ఈ పీఆర్సీ ద్వారానే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి, కాంట్రాక్ట్ ఉద్యోగులకి, రెగ్యులర్ ఉద్యోగులకి, అదేవిధంగా పెన్షనర్లకు కూడా పీఆర్సీ కమిటీ రిపోర్ట్ వచ్చి పీఆర్సీలు పెరిగితేనే, వేతనాలు పెరిగితేనే అందరికీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా ఉద్యోగులకి రావాల్సింది పీఆర్సీ. 5 ఏళ్లకు ఒకసారి పే రివిజన్ జరగాలి. ఆ పే రివిజన్ ద్వారానే అన్ని రకాల కేటగిరీ ఉద్యోగులకి న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా పీఆర్సీని ప్రభుత్వం వెంటనే నియమించాలని చెప్పని, అదేవిధంగా పీఆర్సీ కమిటీ రిపోర్ట్ కి 1 సంవత్సరం కాల పరిమితి అవుతుంది కాబట్టి 36% ఐఆర్ ఇవ్వాలని చెప్పని మనం డిమాండ్ చేస్తున్నాం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వం కూడా 1 year లోనే చేస్తామని చెప్పారు. అయినా కూడా ఇంతవరకు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కాబట్టి వెంటనే ఓల్డ్ పెన్షన్ విధానం కోసము ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. పెండింగ్ లో ఉన్న బకాయిలు ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం చెల్లించిన బకాయిలు కొన్ని చెల్లించింది కానీ ఇంకాను ఇప్పటి నుంచి 2 సంవత్సరాల బకాయిలు అదేవిధంగా పేరుకుపోయినాయి. అనేక ప్రమోషన్లోనూ ఆలసత్వం చూపిస్తున్నారు. అనేక వేకెన్సీ పోస్టులు